ఏ పని చెప్పినా పని చక్కగా చేయో విఘ్నేష్, నువ్వైతే నీతోటి నాకు ఇదే గోస. వీడు శనివారం ఒక్క పొద్దులు ఉండుడేమో కానీ నాకు ఇచ్చేస్తాడు. వీడి కోసమే ఈ కర్రీ వండు. నేను ఈ పక్కకు తీస్తా ఇక గోల్ని. నీకు నవోదయాలో సీట్ వచ్చిన కానీ ఎట్లున్నది నాని? నీ ఫీలింగ్ ఎట్లున్నది అక్కడ హాస్టల్లో? మంచిగా ఉన్నది కానీ అంటే నీ ఫ్రెండ్స్లో దూరం ఉన్నాయి కాబట్టి కొంచెం బాధ ఉన్నదా? పేరెంట్స్కి దూరం ఉండాలి కదా నాన్న, చదివే ఇంపార్టెంట్ కదా. నువ్వు మంచిగా చదువుకొని జాబ్ చేసినప్పుడు నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు బతుకుతావు కదా. కానీ నీకు సీట్ వచ్చేదే గ్రేటు. మంచిగా చదువుకోవాలి. ఎట్లా నీకు ఫుడ్ ఇట్లా అంతా ఎట్లున్నది వల్ల? ఫుడ్ అయితే మంచిగా ఉన్నది. కొంచెం అన్ని రకరకాల టిఫిన్ పెడతారు. నీ ఫ్రెండ్స్ ఎట్లా ఆటల్లో నీకు? మంచిగా ఉంటారు ఫ్రెండ్స్ కూడా. ఫ్రెండ్స్తో మంచిగా ఉండాలి నాన్న, పగ పట్టినట్టు ఉండద్దు. ఒక్కొక్కడు ఏమవుతుంది అంటే మనతోటి మంచిగానే మాట్లాడతారు, అది వీడు చదువుతాడు మంచిగానే ఏదన్నా ఒకటి చేస్తారు, ఏదన్నా చెడ పనులు చేపిస్తారు. ఎందుకంటే సార్ వాళ్ళకి దొరకాలని. ఎప్పుడు కానీ ఫ్రెండ్స్ కాడ మంచిగా ఉండాలి. ఉండద్దు అంటే లేదు కానీ నీ జాగ్రత్తలు కూడా నువ్వు ఉండాలి. మీ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు నీకు? 10 మంది వరకు ఉన్నారు. 10 మందా? చాలా మందే ఉన్నారు. మీ క్లాసులు ఎవ్వరు మంచిగా చదువుతారు? మా క్లాసులో అంటే కలిసి కొంచెం మంచిగా చదువుతారు. గర్ల్స్ చదువుకోవాలి నాన్న, చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టాలి, ఇంటి మీద కాదు. ఇంటి మీద పెడితే ఏముండే నాన్న, మళ్ళీ తర్వాత జీవితం చదివే. 10th అయితే ఎట్లయితే ఇప్పుడు 7th 10th వచ్చినప్పుడు మళ్ళీ నీకు చదవాలంటే కొంచెం ఇదవుతుంది. అందుకే చదువు మీద ఫోకస్ పెట్టాలి నువ్వు. ఓకే, మంచిగా చదువుకుంటే నువ్వు మంచిగా నీ లైఫ్ నీకు సెటిల్ అవుతుంది. నువ్వు అంత కష్టపడి నవోదయ రాసినావు, అట్లాంటప్పుడు ఎంత ఇదిగా చదువుకోవాలి. మంచిగా టైంకి తినాలి, మంచిగా నీట్గా స్నానం చేసుకొని మంచిగా ఉండాలి. అక్కడ అందరూ టీచర్లు వేరే వేరే స్టేట్లోకి వెళ్ళొస్తారు వాళ్ళు. అవునా? మంచిగా మీతో మంచిగా ఉంటారా టీచర్లు అంతా? మంచిగా ఉంటారు. మంచిగా ఉంటే ఇంకేంది నాని మరి. కానీ ఇంటికాడ గుర్తొస్తారా మమ్మీకి ఇట్లా? గుర్తొస్తారు మరి, ఏం చేస్తాం. గుర్తొచ్చినప్పుడు అప్పుడు అన్నయ్య వాళ్ళు కూడా హాస్టల్లోనే చదివింటారు. అట్లా అంటే ఏ క్లాస్ ఉంటుంది? చిన్న అన్నయ్య అయితే LKG నుంచి హాస్టల్కే వేయండి. పెద్ద అన్నయ్య అన్న ఇంకా ఫస్ట్ క్లాస్ అట్లా వేయండి. కానీ ఎక్కడెక్కడికి వేయండిరా? మొన్న ఎటో పోయిండ్రా, టూర్కి వేయండి అంటారు కదా. హైదరాబాద్ పోయినాం. అంటే హైదరాబాద్లో ఒక మ్యూజియం పోయినాం, సారాజియా మ్యూజియం. మంచిగా ఉన్నదా? మంచిగా ఉన్నది. ఇక నేను పోయిన బట్టే మీదికి పోయినా, కింద అంతా చూసిన. తర్వాత నేను మా ఫ్రెండ్స్ మీదికి పోయినాం. మీదికి పోయిన తర్వాత మెట్లు దొరకలేవు కింద తప్పి. ఆ రూమ్లో చాలా రూమ్లు ఉన్నాయి. ఇక అల్లనే తిరుగుకుంటున్నాం. ఇటు వేలు కదా లక్కవరం, అది అప్పుడు పోయినాం. ఇది ఎట్లా అనిపించింది? అటు కూడా మంచిగా ఉన్నది. ఎంజాయ్ చేసి మొత్తం. రామప్పను లక్నవరం తీసుకువెళ్ళు. ఇంకా హైదరాబాద్లో ఏమో బొటానికల్ పార్క్ తీసుకువెళ్ళు. అక్కడ రోజు పోయిన్లు మేము ఇప్పుడు హాలిడేస్ వచ్చే 2 రోజుల ముంగట. నువ్వు శనివారం ఫాస్టింగ్ ఎందుకు ఉంటాను మరి? అంటే ఇట్లా ఉండాలనిపించింది. నీకు ఇష్టం వెంకటేశ్వర స్వామి అంటే? ఇష్టమే, నాకు కూడా మస్తు ఇష్టం నాని. నేను కూడా ఫాస్టింగే, పెద్ద అన్నయ్య ఫాస్టింగే, మీ మమ్మీ ఫాస్టింగే. చిన్న అన్నయ్య అయితే ఏ ఫాస్టింగ్ ఉండడు, రోజు తినడు. అన్న జిమ్ చేస్తారు. ఇక జిమ్ చేసిన వాళ్ళు ఫాస్టింగ్ ఉండదా? బొటానికల్ పార్క్ పోతేనైతే ఇక ఆడ నెమలీలు చెట్ల మీద ఉన్నాయి. అవునా? చూసినావా మంచిగా? చూసిన. మీ హాస్టల్ నుండి గురుపులేమో ఫోటో పెట్టినట్టు ఎటు వెళ్ళాను మొన్న. ఒక ముసలమ్మ దగ్గర ఫోటో దిగినావు నువ్వు. అంటే అప్పుడు మమ్మల్ని ఈ అట్టి పండుగ ఇట్లా ఇద్దానికి ఓల్డేజ్ హోమ్ పట్టుకొని వీళ్ళు. అవునా? ఇచ్చినావా నువ్వు ఎవరికన్నా? మరి ఇచ్చిన ఆ ఫోటో ఇవ్వాలి నాన్న. ఎవరన్నా ముసలోళ్ళు కానీ ఎవరన్నా కనబడ్డారు అనుకో, మనం హెల్ప్ చేయాలి మనకున్నంతలా. ఆ హెల్ప్ నేర్చే మైండ్కి వచ్చింది అనుకో, నీ చదువు కానీ నీ లైఫ్ కానీ మంచిగా సెటిల్ అవుతుంది. అటు పోయినప్పుడు నీకు ఎట్లా అనిపించింది ముసలోళ్ళ కాడికి? అంటే వాళ్ళు చెప్తారు పోయినాం. అయితే వాళ్ళు చెప్తారు వాళ్ళ బాధలన్నీ. ఏడుపు వచ్చిందా? వాళ్ళే ఎడతారు ఇంకా ఘోరంగా.
అవునా, ఎడతారు కదా నాన్న, అందరి పేరెంట్స్ అట్లా చూసుకునే వాళ్ళు ఉండరు కదా మంచిగా. కొంతమంది మంచిగా చూసుకుంటారు, కొంతమంది అట్లా ఓల్డేజ్ హోమ్ పెడతారు. అది ఆ ఓల్డేజ్ హోమ్ పెట్టేసింది ఒక మేడం ఉన్నది. ఆ మేడం తీసుకొని పోయిందా? అంటే ఆ మేడం ఏడన్నా పెద్దవాళ్ళు కనబడితే ఆశీర్వాదం తీసుకోవాలి నాని, వాళ్ళకు వాళ్ళ బ్లెస్సింగ్ ఉంటే మస్తు మంచిది మనకు. పెద్దమ్మ ఇప్పుడు సెకండ్ సాటర్డే, ఇప్పుడు హాస్టల్ పోయినాక సెకండ్ సాటర్డే వస్తే మీరేం తెస్తారు? ఇక నువ్వు నీసు తినవు కదా నాన్న, ఏం తెస్తాము నీకు? పప్పు, కర్రీ, చపాతి, వైట్ రైస్. ఇక నువ్వు నీసు ఇట్లా ఏం తినవు కదా. అంతకుముందు నీకు నీసు ఒక్కరోజు అందుకతే సండే తినమని ఇచ్చినాం కదా, అప్పుడు తిన్నావా సండే? తిన్నా, అది చపాతీలో తిన్నా. ఎట్లా మంచిగా ఉన్నాయా నీకు? టేస్ట్ మంచిగా నచ్చిందా? తెల్లారి తింటే ఎట్లా అనిపించింది? అంటే తెల్లారి తింటే మంచిగా అనిపించింది. మేము వచ్చినప్పుడు నీ ఫీలింగ్ ఎట్లుంటుందిరా? హ్యాపీగా ఉంటుందా లేకపోతే కొంచెం భయం ఉంటుంది, కొంచెం హ్యాపీగా ఉంటుంది. భయం ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు అంటే మీరు రాగానే కొంచెం నీట్గా పోతే ఉండాలి మరి నీట్గా. పెద్దమ్మ తిడుతుంది అని భయం ఉంటుంది కదా. ఉండాలి బిడ్డ, నీట్గా ఉంటేనే ఎవరైనా మన దగ్గరికి వస్తారు. నీట్గా లేకపోతే రారే పిల్లగాడు ఏం తట్టుకోలేదు అంటారు. ఎప్పుడు కానీ నీట్గా రెడీ ఉండాలి మనం. ఓకే. ఇప్పుడు హాలిడేస్లో నువ్వు ఇంటికి వస్తావు కదా నాని, నీ ఫీలింగ్ ఎట్లుంటుంది? మాకు తొందరగా ఫోన్ చేస్తాం, మేము లేట్గా వస్తాం తప్ప పని మీద ఉండి. అప్పుడు నీ ఫీలింగ్ ఎట్లుంటుంది? ఇక అంటే మా ఫ్రెండ్స్ అందరు పోతా అంటే ఇక నేను ఒక్కనే ఉండేసరికి నాకు కొంచెం బాగా అవుతుంది. ఇక అంటే ఎవరు లేదని బాగా అవుతుంది. అనిపిస్తుందా? మళ్ళీ మీరు ఒకవేళ తొందరగా వచ్చారు అనుకో మస్తు హ్యాపీగా ఉంటుంది నాకైతే. అవునా, ఈ కాంచెల్లి లేట్ చేయ, అయినా నీకు లేట్ చేయం కదా నాన్న, తొందరగానే వస్తాం కదా. ఎప్పుడైనా నీ కాడికి రావాలంటే తొందరనే. సండే కూడా మన మండే కూడా నీ కాడికి తొందరనే వస్తాను కదా మేము, సాటర్డే. కానీ మీకు తెచ్చేటప్పుడు అసలు మధ్యలో ఏమన్నా ఇస్తే బాగున్నాను, ఇయ్యనియరు కదా, అదే నాకు బాధ అవుతా ఉంటుంది. ఈసారి సంక్రాంతికి అప్పాలు చేసుకోమని పర్మిషన్ ఇచ్చిల్లా? సరే నీకు అప్పాలు పంపుతాంలే, నీకు తీసుకోవద్దు పోయేటప్పుడు అన్నీ. ఎందుకంటే నీకోసమే కదా మేము అవన్నీ చేసినాం. ఫస్ట్ హాస్టల్ పోయినప్పుడు ఎట్లుండేరా నీ ఫీలింగు? ఫస్ట్ పోయినప్పుడు కొత్త కాబట్టి నాకు బాధ అనిపించింది. మళ్ళీ ఇప్పుడు అంత ఏం ఫీలింగ్ లేదు. ఇప్పుడు 1 year అయిపోయింది కదా, హ్యాపీగా ఉంటారా? అట్లనే ఉండాలి నన్ను, ఊకే బాధ పెట్టుకోవద్దు. మంచిగా బట్టలు పిండుకుంటూ మీరేనా? మేమే. సరే నాని, ఓకే.